ఫ్రెండ్స్, ఈరోజు అయితే క్రిస్పీ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే 2 స్పూన్లు కొత్తిమీర తీసుకోవాలి. అలాగే 2 స్పూన్లు కారం, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పసుపు, అలాగే ధనియాల పొడి, 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని లెమన్ జ్యూస్ దీనికి సరిపోయినంత యాడ్ చేసుకుంటూ ఈ పొడులన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, మరికొద్దిగా కావాలంటే మరి కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటూ దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మంచిగా వాష్ చేసుకుని ఇలా ఘాట్లు పెట్టుకుని చేపలను అయితే తీసుకోవాలి. తర్వాత ఈ మసాలా మొత్తం ఈ చేపలకి లోపల బయట మొత్తం పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ లోపల అది బాగా కుక్ చేయాలి. తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో 2 స్పూన్లు కార్న్ఫ్లవర్, 2 స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఈ మూడింటిని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం పల్చగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం అరగంట సేపు పక్కన పెట్టుకున్న ఈ ఫిష్ని వచ్చేసి ఈ వాటర్లో ఇలా మంచిగా డిప్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా డిప్ చేసుకున్న ఈ చేపల్ని డీప్ ఫ్రై కాకుండా అలాగని మరి తక్కువ కాకుండా కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసేసి ఆయిల్ వేడయ్యాక ఇందులో చేపలను అయితే వేసేసుకొని మంచిగా వేగిన వరకు వెయిట్ చేయాలి. తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని 2 సైడ్లు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. శనగపిండి మరీ బజ్జీ పిండిలాగా కలుపుకోకుండా కొద్దిగా వాటర్ లాగా ఉంటేనే బాగుంటుందండి. మనకి మళ్ళీ ఫిష్ ఫ్రై క్రిస్పీగా అనేది ఉండదన్నమాట. సో ఇలా అయిపోయినాక 2 సైడ్లు మంచిగా ఫ్రై చేసుకున్నాక వీటిని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఆనియన్స్, లెమన్, పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.